చిరంజీవి ఈ తప్పు ఎలా చేశాడు? ఫ్యాన్స్ రియాక్షన్. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి యునామినస్ హిట్ గా నిలిచింది. ఫస్ట్ వీక్ లోనే 300 కోట్లు కలెక్ట్ చేసి చిరంజీవి కెరియర్ కే బిగ్గెస్ట్ హిట్ గా మారింది. విశేషం ఏంటంటే వీకెండ్ కంప్లీట్ అయ్యాక వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ నిలబెట్టుకోవడం ఈ సినిమా తాలూకు ట్రెండ్ ని ప్రూవ్ చేస్తుంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న చిరంజీవి హైదరాబాద్ కి రాగానే ఈ సినిమా తాలూకు సక్సెస్ పార్టీని చాలా గ్రాండ్ గా నిర్వహించే ప్లాన్స్ జరుగుతున్నాయట. ఓవైపు కలెక్షన్స్, మరోవైపు సోషల్ మీడియా ప్రశంసలతో తడిచి ముద్దవుతున్నారు చిరంజీవి. ఇక మెగాస్టార్ ప్రత్యేకించి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో దశాబ్దాలుగా తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అండగా నిలబడిన అభిమానులకు మరీ కృతజ్ఞతలు చెప్పారు. చిరంజీవి రికార్డులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు చూపించే అభిమానమే శాశ్వతం అంటూ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్పారు చిరు. అలాగే తనకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడే జరిగింది ఒక చిన్న తప్పు. సంక్రాంతి సీజన్లో ఈ సినిమా ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి చిరంజీవి చరిష్మా, అనిల్ రావిపూడి మ్యాజిక్ ఎంతవరకు కారణమైందో వెంకీ క్యామియో కూడా అంతే హెల్ప్ అయింది అనేది ఎవ్వరూ కాదనలేని నిజం. సక్సెస్ వరకు వెంకీని వాడుకొని హిట్ రాగానే అది తనదే అనే స్వభావాన్ని చిరు చూపిస్తున్నారా, ఆ క్రెడిట్ అంతా తనకే దక్కాలని భావిస్తున్నారా అంటూ కొన్ని విమర్శలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. మరి ఈ విషయం చిరు దృష్టికి ఎప్పుడు వెళ్తుందో చూడాలి.